ముడుపుల సొమ్ము భద్రపరిచిన తాడేపల్లి అపార్ట్మెంట్కి పదే పదే వెళ్ళిన చెవిరెడ్డి క్యాష్ టాక్ పాయింట్ హ్యాండ్లర్ ప్రణోయ్ ప్రకాష్తో తరచూ భేటీ. ఆ తర్వాత ముడుపుల సొమ్ము తెచ్చిన చెవిరెడ్డి మనుషులు హైదరాబాద్లో రాజకేశిరెడ్డి బృందం ఇచ్చిన సొత్తు తీసుకొచ్చింది వీరే. ఆయా తేదీల్లో వీరంతా ఒకే చోట సిడిఆర్ టవర్ లొకేషన్ డివైజ్ యాక్టివిటీలతో విశ్లేషణతో నిర్ధారణ పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించింది సిట్ అంటూ మద్యం కుంభకోణం కేసు నిందితుడే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్కి చిక్కారు. కాల్ డీటెయిల్ రికార్డులు, సిడిఆర్, సెల్ టవర్ లొకేషన్స్, టవర్ డంపులు, డివైజ్ యాక్టివిటీ తత్రాలను విశ్లేషించి మరి సిట్ అధికారులు చెవిరెడ్డి భాగోతాన్ని నిగ్గుదేల్చారు. ముడుపుల సొత్తును భద్రపరిచిన తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే వెళ్ళినట్టుగా నిరూపించి అన్ని సాంకేతిక ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. ఈ క్యాష్ టాక్ పాయింట్కి హ్యాండ్లర్గా వ్యవహరించిన రాజకేశిరెడ్డి ముఠా సభ్యుడు ప్రణోయ్ ప్రకాష్ అక్కడే పలుమార్లు భేటీ అయినట్టుగా నిర్ధారించే సమాచారం కోర్టుకు అందజేశారు. భేటీలు జరిగిన ప్రతిసారి చెవిరెడ్డి మనుషులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి వెళ్లి వారి వాహనాలు ముడుపుల సొమ్ము తెచ్చుకునేవారిని. అలాగే హైదరాబాద్లోని రాజకేశిరెడ్డి కార్యాలయానికి వెంకటేష్ నాయుడు ఇంటికి తరచూ వెళ్లి ముడుపుల సొమ్ముతో తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించేవారని సిట్ అధికారులు ఈ సాంకేతిక ఆధారాలతో తేల్చారు. మద్యం ముడుపులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటే చెవిరెడ్డి చెబుతున్నంత అబద్ధమని దీంతో తేడతెల్లమైపోయింది. వీళ్ళే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ ఆ అపార్ట్మెంట్కి వెళ్ళారు, అపార్ట్మెంట్లో డబ్బులు ఉన్నాయని ఎక్కడి నుంచి ఏమన్నా డబ్బులు పట్టుకున్నారు ఇక్కడ వీళ్ళందరూ కలిశారు, అందరూ ఒకే దాంట్లో పనిచేస్తున్నారు, కలవకుండా ఏం చేస్తారు? దానికి సంబంధించి కలిస్తే ఫోన్ ఆధారాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు వెళ్ళినందుకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయేంటి, డబ్బులు ఏం పట్టుకొచ్చారన్నది కదా ఇక్కడ కావాల్సినటువంటిది. డబ్బులు తీసుకొచ్చారా లేదా, ఆ డబ్బులు మధ్యానివే కాదా, ఇవి తేల్చకుండా ఈగో ఈ లెక్కలు చెప్పాం కాబట్టి దీని ప్రకారమే ఉండిపోయింది అని నమ్మండి అని వీళ్ళే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసారన్నమాట. తేలిపోయింది అన్నటువంటి జడ్జిమెంట్. ఇదే విచిత్రమైనటువంటిది నిన్ననే రాసుకొచ్చారు మళ్ళీ వీళ్ళే ఏది నార్కో టెస్టులు చేయాలని చెప్పేసి. మరి అవన్నీ తేలిపోయిన తర్వాత ఇంకా నార్కో టెస్టులు ఎందుకు చేస్తారు? లేకపోతే